హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తులసిరాజ్ క్రియేషన్స్. సో ఈ వీడియో వచ్చేసి చాలా యూజ్ఫుల్ వీడియో. మనం ఈ దోశ కానీ చట్నీ కానీ పిండి రుబ్బి ఈ పనులన్నీ లేకుండా ఇన్స్టాంట్గా చాలా త్వరగా చేసుకునేదానికి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. వర్కింగ్ ఉమెన్స్ కానీ లేదా పిల్లలు ఎప్పుడంటే అప్పుడు దోశ అడుగుతూ ఉంటారు కదా. సో అలాంటి టైంలో కానీ ఇలా దోశ ప్రీమిక్స్ చట్నీ ప్రీమిక్స్ రెడీ చేసి పెట్టుకున్నామంటే జస్ట్ ఒక 5 మినిట్స్లో అయితే మనం దోశ చేసి పెట్టేయచ్చు. సో లేట్ చేయకుండా ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక 1 కప్పు దాకా మినప్పప్పు తీసుకుంటున్నాను. సో ఈ మినప్పప్పు మొత్తం ఒక 2 to 3 మినిట్స్ లో ఫ్లేమ్లోనే హీట్ చేసుకోవాలి. ఈ మినపప్పు కొంచెం వేడైతే చాలు, మనం చేతితో తాకేటంత వేడి ఉంటే చాలు, ఎక్కువైతే ఫ్రై చేసుకోవద్దు. ఎక్కువ ఫ్రై చేసుకున్నామంటే మనకు దోశ టేస్ట్ మారిపోతుంది. సో చూసారా, కొంచెం ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. సో 1 కప్పు మినపప్పుకి ఏ కప్తో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్ అయితే బియ్యం తీసుకుంటున్నాను. ఇవైతే రేషన్ బియ్యం కానీ ఇంకా దోశ బియ్యం ఉంటాయి కదా, సో అవైనా ఏవైనా యూస్ చేసుకోవచ్చు. ఈ బియ్యం కూడా మనం మినపప్పు ఎలా అయితే ఫ్రై చేసుకున్నామో అలాగే మనం చేత్తో తాకేంత వేడి ఉంటే చాలు. సో అలా ఫ్రై చేసుకొని అవి మినపప్పు తీసుకున్న ప్లేట్లో తీసుకొని ఇవి రెండు పూర్తిగా చల్లార్చుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే బియ్యం మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు శనగపప్పు, ఇంకా ఒక 1/2 కప్పు అటుకులు, జస్ట్ 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని ఇవి కొంచెం ఎక్కువగానే ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే పచ్చిశనగపప్పు వేసుకున్నాం కదా, అవి మళ్ళీ పచ్చివాసన వస్తుంది. దోశ ప్రీమిక్స్ అయితే ఎక్కువ రోజు నిల్వ ఉండదు. సో ఇవి కూడా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని వీటన్నిటిని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత కొంచెం కొంచెం మిక్సీ జార్లోకి తీసుకొని ఇవి మొత్తం ఒక పౌడర్ లాగా చేసుకోవాలి. నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలో చేశాను కాబట్టి మిక్సీలో వేస్తున్నాను. లేదు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే మీరు మిల్లులో పట్టించుకున్నా సరిపోతుంది. సో చూసారా, మెత్తగా పౌడర్ చేసుకొని ఇట్లయితే జల్లి పోసుకోవాలి. ఎందుకంటే కొంచెం రవ్వ అయితే ఉంటుంది కదా మిక్సీలో వేసుకున్నప్పుడు. సో ఆ రవ్వ ఉన్నది కూడా మళ్ళీ మిక్సీలో వేసుకొని ఆ పౌడర్లో ఇది కూడా వేసి మిక్స్ చేసుకోండి. సో ఇలానే మొత్తం పౌడర్ చేసుకొని ఒక 8 బాక్స్లో స్టోర్ చేసుకున్నామంటే 1 ఇయర్ వరకు కూడా ఈ దోశ ప్రీమిక్స్ చెడిపోదండి, చాలా బాగుంటుంది. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని మంచిగా మిల్లులో పట్టించుకున్నా కూడా మీకు టైం సేవ్ అవుతుంది. ఇక్కడ మిక్సీలో వేసుకునే పడైతే కొంచెం చూసుకొని వేసుకోండి, ఎందుకంటే ఇవి వేసేటప్పుడు కొంచెం మిక్సీ అనేది హీట్ అవుతుంది. సో కొంచెం గ్యాప్ ఇస్తూ వేసుకోండి. సో ఇప్పుడు ఈ పౌడర్ ఎలా యూస్ చేసుకోవాలో చూద్దాము. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనకి ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత క్వాంటిటీ ప్రీమిక్స్ పౌడర్ తీసుకున్నాను. సో దాంట్లో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మన దోశ బ్యాటర్ లాగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, ఇలా బాగా మిక్స్ చేసుకొని నేనైతే నైట్ మొత్తం దీన్ని ఫర్మెంట్ చేస్తున్నాను. లేదు మేము ఇన్స్టాంట్గా వేసుకోవాలన్నా కూడా ఏం చేయాలో ఈ వీడియోలో అయితే చెప్తాను. సో దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి నేను నైట్ అంతా ఈ పిండిని మొత్తం ఫర్మెంట్ చేసుకుంటున్నాను. సో మార్నింగ్ చూసారా, పిండి మొత్తం బాగా పులిసిపోయి ఉంటుంది, చిన్న చిన్న బబుల్స్ ఫామ్ అవుతాయి కదా పిండి పైన. సో ఇప్పుడు మనం దీన్ని దోశలాగా వేసుకోవచ్చు. లేదు మేము ఇన్స్టాంట్గా వేసుకోవాలి అంటే కొంచెం బేకింగ్ సోడా ఉంటుంది కదా, మనం వంట సోడా అంటాము, సో అది యూస్ చేస్తే సరిపోతుంది, ఒక 1/2 టేబుల్ స్పూను. సో ఈ పిండి మొత్తాన్ని మనం దోశలాగా అయితే వేసుకోవాలి. టేస్ట్ కూడా మనం నార్మల్ దోశలు తిన్నట్టుగానే చాలా బాగుంటాయి టేస్ట్. పిండి రుబ్బుకొని బియ్యం నానబెట్టి ఈ పని అంతా లేకుండా చాలా త్వరగా అయితే చేసుకోవచ్చు ఈ ప్రీమిక్స్ పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నామంటే. సో ఇదే దోశ పైన కారం దోశ, ఆనియన్ దోశ, ఎగ్ దోశ, ఏ దోశలైనా వేసుకోవచ్చు ఈ పిండి రెడీ చేసి పెట్టుకున్నామంటే. ఇంకా ఇప్పుడు వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి కొంచెం టైం ఉండదు, నానబెట్టుకొని పిండి చేసుకొని బేసిక్గా గుర్తు కూడా ఉండదు. సో అలాంటి టైంలో ఇది చేసి పెట్టుకున్నామంటే చాలా త్వరగా అయితే బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. సో ఇదే బ్రేక్ఫాస్ట్లోకి మనం ప్రీమిక్స్ చట్నీ పౌడర్ కూడా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలోనే చూసేద్దాము. ఇప్పుడు చట్నీ ప్రీమిక్స్ పౌడర్ ఎలా చేయాలో చూద్దాము. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక అందులో 1 కప్పు దాకా పల్లీలు వేసుకుంటున్నాను. మీరు ఎక్కువగా చేసుకోవాలనుకుంటే నేను చూపించే క్వాంటిటీకి అన్ని డబల్ అయితే తీసుకొని సరిపోతుంది. సో అవి కొంచెం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు దాకా నార్మల్ పప్పులు అంటాం కదా, పుట్నాలు, సో అవి కూడా తీసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్నాను. సో మళ్ళీ అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక 10 to 12 ఎండుమిర్చి అయితే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను.
నేను తీసుకునే క్వాంటిటీకి అయితే ఈ మిర్చి సరిపోతాయి. ఇన్ కేస్ మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నారు లేదంటే స్పైస్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇంకొంచెం ఎక్స్ట్రా మిర్చి అయితే తీసుకోండి. సో అదే దాంట్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి ఈ రెండు కూడా బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఎండుమిర్చి అయితే ఈ విధంగా ఫ్రై అవ్వాలి. సో అదే పాన్ లో కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, సో ఆయిల్లోనే ఇంకొంచెం కరివేపాకు కూడా వేసి వాటిని కూడా ఇలా క్రష్ చేస్తే ఇలా పౌడర్ అయితే అవ్వాలి. సో అలా అయ్యే వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా మనం ఎండుమిర్చి తీసుకున్న బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసి జస్ట్ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసి ఆ చింతపండు ఆ పాన్ లో అలాగే ఉంచండి. అప్పుడు ఇంకా కొంచెం డ్రై అవుతుంది. ఇవన్నీ కంప్లీట్‌గా కూల్ అయ్యాక ఒక మిక్సీ జార్ తీసుకొని ముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర ఉంది కదా, అవి వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసి ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇవన్నీ కంప్లీట్‌గా కూల్ అయ్యాకే చేసుకోవాలి. మనం కొంచెం వేడిగా ఉన్నప్పుడు చేసామంటే ఆ చట్నీ ప్రీమిక్స్ పౌడర్ పొడి పొడిగా రాదు. అసలు ఎక్కువ రోజులు కూడా స్టోర్ ఉండదు. సో చూసారా, ఆ పప్పులన్నీ కూడా వేసి ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న చింతపండు కూడా వేసి ఒకసారి మిక్సీ జార్లో అయితే మిక్స్ చేసుకొని మిక్సీ వేసుకోండి. మిక్స్ చేయకుండా వేసామంటే ఆ చింతపండు మొత్తం ఒకటే చోట ఉంది ముద్ద ముద్దగా అయిపోతుంది పౌడరు. సో చూసారా, ఇలా పౌడర్ చేసుకొని దీన్ని మనం కంప్లీట్‌గా కూల్ అయిన తర్వాత ఒక ఎయిటెడ్ బాక్స్‌లో స్టోర్ చేసుకోవాలి. వేడిగా పెట్టుకున్నామంటే అదంతా చట్నీ పౌడర్ అంతా ముద్ద ముద్దగా ఉంటుంది. సో చూసారా, ఇది కంప్లీట్‌గా కూల్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ఎయిటెడ్ బాక్స్‌లో స్టోర్ చేసుకున్నామంటే ఒక 1 మంత్ దాకా చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసుకొని వాటర్‌లో మిక్స్ చేసుకొని చట్నీ రెడీ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. సో ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. మనకు ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత చట్నీ పౌడర్ తీసుకొని దాంట్లో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. చూసారా, ఇలా మిక్స్ చేసుకొని మనకు కావాలంటే దానికి తాలింపు కూడా పెట్టుకోవచ్చు. సో ఇలాగా దోస ప్రీమిక్స్ పౌడర్, చట్నీ ప్రీమిక్స్ పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నారంటే ఇంటికి అనుకోకుండా ఎప్పుడైనా గెస్ట్‌లు వచ్చినా కూడా అప్పటికప్పుడు దోస త్వరగా అయితే వేసేయొచ్చు. టేస్ట్ కూడా చాలా బావుంటాయి. మీకు కావాలంటే ఈ పౌడర్‌లో కొంచెం ఎండు కొబ్బరి కూడా ఫ్రై చేసుకొని మిక్సీ చేసుకోవచ్చు. నేనైతే అది యూజ్ చేయలేదు. కావాలంటే మీరు అవి వేసుకున్న టేస్ట్ బావుంటుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ప్లీజ్ ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.